నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పబ్లిక్ ఎగ్జామ్స్ చట్టాన్ని కఠినతరం చేశామన్న కేంద్రం, లీక్కు పాల్పడే వారికి జైలు శిక్ష 10 ఏళ్లకు పెంచినట్లు జితేంద్ర సింగ్ వెల్లడి. పేపర్ లీక్ల వెనుక మాఫియా ఉందన్న ప్రియాంక, ఇంతవరకు ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని మండిపాటు. ఏపీలో డిఎస్సీని పారదర్శకంగా నిర్వహించామన్న ఎంపీ లావు, వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై చర్యలొద్దన్న సుప్రీం, నేర చరిత్ర లేని వారిని వెంటనే విడుదల చేయాలని సూచన. పార్టీ లైన్ దాటలేదు, ఇకపైనా దాటనన్న బోండా ఉమా, వివరణతో సంతృప్తి చెందామన్న టీడీపీ అధిష్టానం. పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి, సహచర మహిళా ట్రైనీని లైంగికంగా వేధించారని ఆరోపణలు. ఉత్సాహంగా సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ, భారీగా తరలివచ్చిన భక్తులు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు పబ్లిక్ ఎగ్జామ్స్ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తున్నట్లు పీఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడే విషయంలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ బిల్లు ఓ నిదర్శనమన్నారు. పబ్లిక్ ఎగ్జామ్స్ చట్ట సవరణ బిల్లుపై చర్చను ప్రారంభించిన జితేంద్ర సింగ్, 2024 నాటి చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకే సవరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. కొత్త సవరణ బిల్లు ద్వారా పేపర్ లీక్లకు పాల్పడే వారికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల జరిమానా విధించేలా కఠిన నిబంధనలు పొందుపరిచినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. కొత్త చట్టం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తుందన్నారు. ఫిర్యాదు నమోదైన రోజు నుంచి తీర్పు వచ్చే వరకు మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 5 నెలల కాలపరిమితి విధించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. सबसेक्शन 1 of section 10 था, उसमें था कि any person or persons involved will be liable to a punishment not less than 3 to 5 years and a fine up to 10 lakh. आज ये जो अमेंडमेंट लाया जा रहा है, इसके तहत the same duration of imprisonment has been made not less than 5 to 10 years and fine up to 50 lakh. The section 2 of subsection 2 of section 10, तो सर्विस प्रोवाइडर के लिए सजा पहले भी काफी मजबूत थी. देयर वाज फाइन अप टू 1 करोड़ इन दी 24 एक्ट, उसको बढ़ा करके अब 5 करोड़ किया जा रहा है. 2024లో పేపర్ లీక్ బిల్లు వచ్చాక ఇంతవరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటి వరకు 152 పేపర్ లీక్ ఘటనలు జరిగినట్లు చెప్పారు. పేపర్ లీక్ ఘటనల వెనుక మాఫియా ఉందని ప్రియాంక ఆరోపించారు. వారు విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారని మండిపడ్డారు. పేపర్ లీక్ల వల్ల విద్యార్థుల ఆత్మస్థైర్యం దెబ్బతిందన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దాడికి ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు తీవ్రవాదులు కాదని, పోలీసుల దాడిని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారని ప్రియాంక తెలిపారు. क्या जरूरत थी उन छात्रों पर आंसू गैस चलवाने की, उन पर लाठियां बरसाने की, उन पर वाटर कैनन्स चलवाने की? क्या जरूरत थी उन नौजवान लड़कियों को जलील करते हुए उनके कपड़े फाड़ने की, उनको बेरहमी से गंदी तरह पिटवाने की? देश के युवाओं पर पैलेट गन्स और AK-47 चलवाने की क्या आवश्यकता थी? क्या वे आतंकवादी थे? किसने ऑर्डर दिया पैलेट गन्स चलाने के लिए? प्रधानमंत्री जी ने दिया? गृह मंत्री जी ने दिया? जवाब देंगे? पूरा देश पूछ रहा है, सिर्फ कांग्रेस पार्टी नहीं पूछ रही है, पूरा देश पूछ रहा है और आपकी जिम्मेदारी बनती है कि आप इस सवाल का जवाब दें. విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదని సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. తలవంచేవాడు ఉంటే ప్రభుత్వం తలవంచుతుందన్న విద్యార్థుల నినాదం ఆకర్షించిందన్నారు. వారి మనోధైర్యం, ఐక్యతకు గాను విద్యార్థులను అభినందిస్తున్నట్లు అఖిలేష్ తెలిపారు.
సోషల్ మీడియాలో యువత ప్రచారంతో ప్రభుత్వం తలొగ్గక తప్పలేదన్నారు. రాజీనామా చేసిన కేంద్ర మంత్రికి పార్లమెంటు వెలుపల పెద్ద ఎత్తున స్వాగతం పలకటం శోచనీయమన్నారు. జెన్జీ డిమాండ్లకు కేంద్రం అంగీకరిస్తుందని భావిస్తున్నట్లు అఖిలేష్ చెప్పారు. और उस आंदोलन में जो जीत के बाद नारा लगा, एक नारा लगा अध्यक्ष महोदय, सरकार के खिलाफ नारा लगा कि सरकार को ये अहंकार था कि सरकार झुकती नहीं है, लेकिन उन्हीं नई पीढ़ी के लोगों ने ये वो नारा दिया कि झुकाने वाला चाहिए, सरकार भी झुकती है और सरकारों को झुकाना भी नौजवानों को आता है। सरकार झुकी और स्वीकार किया उन्होंने। जो करोड़ों नौजवान जो मांग कर रहे थे कि सबसे पहले जो मंत्री जी हैं वो इस्तीफा दें, और न जाने कितने हजार करोड़ रुपए खर्च किए होंगे सरकार ने नकारात्मक राजनीति के लिए, लेकिन नई पीढ़ी को मैं बधाई देना चाहता हूं उनके मनोबल को और उनकी एकता को, और जिस तरीके से उन्होंने प्रचार किया, अंततः सरकार को झुकना। పేపర్ లీక్ ను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పబ్లిక్ ఎగ్జామ్స్ చట్ట సవరణ బిల్లును టీడీపీ స్వాగతిస్తుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. అయితే పరీక్షలు సమర్థంగా నిర్వహించిన తర్వాత కూడా ఏదో జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకునేలా బిల్లులో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరారు. లేకపోతే కొన్ని పార్టీలు అసత్యాన్ని వాస్తవమని భ్రమింపజేసే అవకాశం ఉందన్నారు. ఏపీలో డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ప్రచారమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. అందువల్ల ఇలాంటి దుష్ప్రచారాలపై చర్యలు తీసుకునేలా సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. And after 2024, when NDA formed the government, again under the leadership of Education Minister of Andhra Pradesh, Nara Lokesh, he has made sure that DSC exam is again conducted in a bigger fashion, and lots of students have appeared. It's done in very transparent manner. It's done in very transparent manner. Almost 16,347 youth who has prepared for so many years has been selected and has been allocated positions across Andhra Pradesh as teachers, sir. But what in our Andhra Pradesh right now, our opposition party, which is there in Andhra Pradesh, YSR Congress party, is doing is trying to create these rumors, try to create this fake narrative, to create confusion among the students or the teachers who have been selected. Sir, I request, as you brought this bill, I request to make, at least in the next iteration, to bring an amendment to this bill, wherein not just when the paper is leaked, you take permission, but when this sort of rumor mongering is also being done, there needs to be some sort of a punishment that needs to be initiated, sir. So I request the ministry to look into it, at least in the next iteration of the bill, sir. Sir, అటు రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నీటి ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై విపక్షాల ఆందోళనలతో ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే సభ బుధవారానికి వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే నీటి లీకేజీపై ఆందోళనలు చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్ అంశాన్ని ప్రస్తావించిన విపక్షాలు దీనిపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. వెంటనే అధికారపక్ష సభ్యులు విపక్షాలపై విమర్శలు చేస్తూ నినాదాలు చేయగా సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల బుధవారానికి వాయిదా పడింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నియంత్రణపై చర్చించేందుకు పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 3న జరిగే సమావేశానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, గూగుల్, ఎక్స్, స్నాప్చాట్ ప్రతినిధులతో పాటు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, హోం మంత్రిత్వ శాఖల అధికారులను హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. మహిళలు, పిల్లలు, రైతులు, కార్మికులు, సాధారణ ప్రజల గోప్యతను ఎలా కాపాడుతున్నారనే విషయమై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నేతృత్వంలోని కమిటీ వివరణ కోరనుంది. దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఏ విధంగా సహకరిస్తున్నారనే అంశాలపై సైతం సోషల్ మీడియా సంస్థల నుంచి వివరణ కోరనుంది. ఇటీవల నీట్ యూజీ పేపర్ లీకేజీపై జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఆందోళనలకు సామాజిక మాధ్యమాల ద్వారా భారీగా ప్రచారం జరిగింది. ఈ పరిణామాలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికల ప్రభావం, వాటి నియంత్రణపై పార్లమెంటరీ కమిటీ నిర్వహించనున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా అరెస్టు చేసిన వారిలో 18 ఏళ్ల లోపు ఉండి ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆందోళనలకు సంబంధించిన అన్ని ఎలక్ట్రానిక్, డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని అధికారులకు సూచించింది. విద్యార్థులపై పోలీసులు మితిమీరి వ్యవహరించారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ అవసరమని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సమయంలో పోలీసుల దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఆందోళనలు జరిగిన అన్ని రాష్ట్రాల్లోనూ సీసీటీవీ ఫుటేజీలు, డ్రోన్ రికార్డింగ్లు, బాడీ కెమెరా ఫుటేజీలు, వైర్లెస్ కమ్యూనికేషన్ రికార్డులు, పీసీఆర్ లాగ్లతో పాటు ఇతర డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని ఆదేశించింది. ఆందోళనకారులకు సంబంధించి సేకరించిన డిజిటల్ డేటాను భద్రపరచాలని, దానిని బహిర్గతం చేయకూడదని స్పష్టం చేసింది. ఆందోళన చేసిన విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. అయితే నేర చరిత్ర ఉన్నవారికి ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లపై దర్యాప్తు కొనసాగించేందుకు ఢిల్లీ ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. అయితే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఆందోళనల సమయంలో జరిగిన అన్ని హింసాత్మక ఘటనలపై నిష్పాక్షిక, పారదర్శక, సమగ్ర విచారణ కోసం స్వతంత్ర కమిటీ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈలోపు కేంద్రం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. పిటిషన్లలో లేవనెత్తిన ఆరోపణలపై ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నుంచి ధర్మాసనం వివరణ కోరింది. పలువురు విద్యార్థులు, యువతులకు తీవ్రమైన, ప్రాణాంతకమైన గాయాలు కలిగించిన పైలట్ గన్లు, మేకులు ఉన్న లాఠీలు, ఎలక్ట్రిక్ బ్యాటన్ల వినియోగం వంటి ఆరోపణలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఎవరు మితిమీరి ప్రవర్తించినా, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నా వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. గతంలో కోర్టులు రూపొందించిన చట్టపరమైన సూత్రాలన్నింటినీ క్రోడీకరించాల్సిన సమయం ఆసన్నమైందని, నిరసనల పరిస్థితులను ఇకపై ఏకరీతి ప్రోటోకాల్ నియంత్రించాలని సీజేఐ తెలిపారు. నిర్దేశించిన ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినప్పుడు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మరోవైపు ఆందోళనల సందర్భంగా గాయపడిన 250 మంది పోలీసు సిబ్బంది కుటుంబాల ఆందోళనలు కూడా ఈ దర్యాప్తు పరిగణలోకి తీసుకోవాలని సీజేఐ పేర్కొన్నారు. క్యాన్సర్ రంగంలో జన్యుపరమైన పరిశోధనల ద్వారా వైద్య చికిత్సలను అందించేందుకు వీలుగా కీలక ముందడుగు పడింది. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ విధానాన్ని ప్రారంభించేందుకు అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇండియా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ కు చెందిన స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, QRAI సంస్థలతో కలిసి ఈ సంస్థ ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ రోగుల కోసం అధునాతన జన్యు పరీక్షలు, బయోమార్కర్ టెస్టింగ్లకు వీలుగా ఈ సెంటర్ ఏర్పాటు కానుంది. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ జెనోమిక్స్ సొల్యూషన్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు సమక్షంలో వైద్యారోగ్య శాఖ, ఆస్ట్రాజెనెకా ఇండియా సంస్థల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ చికిత్సా విధానాన్ని ప్రారంభించేందుకు ఈ ఎంఓయూ కుదుర్చుకున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఆస్ట్రాజెనెకా ఇండియా భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ చికిత్సా విధానాన్ని ప్రారంభించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, ఆధునిక జన్యు చికిత్సా విధానాల్ని వినియోగించి క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి శరీర తత్వానికి అనుగుణంగా చికిత్స అందించేలా ఈ ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ విధానం ఉపకరించనుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ను ముందుగా గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ఎక్స్రే ఆధారిత వ్యవస్థను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనుంది. తద్వారా రోగులకు వేగంగా స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ సేవలు అందటంతో పాటు ఎలాంటి జాప్యం లేకుండా చికిత్స చేసేందుకు వీలుగా మార్గం సుగమం కానుంది. ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకురావడమే ఈ ఒప్పందం లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో క్వాంటం పరిశోధనలు జరగాల్సి ఉందని సూచించారు. కాలుష్యం లాంటి బాహ్య కారణాల వల్ల కూడా ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడుతున్నారని ముందే గుర్తించి చికిత్సలు అందించడం ద్వారా రోగులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. వైద్య రంగంలోని వ్యవస్థలు ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో సంజీవిని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ను డిజిటల్ రికార్డులుగా మారుస్తున్నామని తెలిపారు. క్యాన్సర్తో పాటు ఇతర వ్యాధులపై కూడా అమరావతి క్వాంటమ్ వ్యాలీ నుంచి విస్తృతంగా పరిశోధనలు జరగాలన్నారు.
రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, రైతుల్లో అవగాహన కల్పించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జులైలో 69% లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వచ్చే 3 నెలల్లో సరాసరి 35 నుంచి 40% మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జూన్, నవంబర్ మధ్య 844 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 551 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. అంచనాలకు మించి ఎల్నినో ప్రభావం ఉండబోతుందన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో ఎగువ రాష్ట్రాల నుంచి వరద వచ్చే అవకాశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. అన్ని జిల్లాల్లోనూ ఎల్నినో ప్రభావం చూపిస్తోందని, ఎక్కువగా పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు తెలిపారు. 2.78 లక్షల హెక్టార్లలో పత్తి, 1.07 లక్షల హెక్టార్లలో వరిపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలోనే వరి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. వంశధార నుంచి జలాలు తరలించి పంటలను కాపాడేందుకు ప్రయత్నించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 122 హైరిస్క్ మండలాలను గుర్తించామని అధికారులు చెప్పగా, ఆ మండలాల్లో బోరు ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 3 నుంచి అవగాహన కార్యక్రమాలు, వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి, అత్యవసర విత్తన ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద ఈ నెల 31 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వరి పంటకు ఆగస్టు 15 వరకు సమయం ఉందని, పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. 5 నెలలకు సరిపడా పశుగ్రాసం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వివరణతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలు బహిరంగంగా మాట్లాడడం వల్ల పార్టీకి నష్టమా, లాభమా అని ఎందుకు బేరీజు వేసుకోలేకపోయారని బోండా ఉమాను మంత్రి రామానాయుడు అడిగినట్లు సమాచారం. కాపులకు తెలుగుదేశం చేసిన మేలు, గొడ్డల పార్టీ చేసిన ద్రోహం తెలియంది కాదు కదా అని బోండాతో రామానాయుడు అన్నట్లు తెలుస్తోంది. సంస్మరణ సభకు హాజరు కావటాన్ని తప్పు పట్టట్లేదని పల్లా రామానాయుడు తెలిపారు. బోండా చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిగా ఉన్నందునే వివరణ కోరాల్సి వచ్చిందన్నారు. అధినేత చంద్రబాబును తీవ్రంగా దూషించిన వ్యక్తులతో సఖ్యతగా మెలగటం క్యాడర్ జీర్ణించుకోలేకపోయిందని పల్లా, రామానాయుడులు బోండాకు తెలిపినట్లు సమాచారం. ఓ వర్గం మీడియా వక్రీకరిస్తుందని తెలిసి కూడా వారికే ఎందుకు ఇంటర్వ్యూలు ఇచ్చారని నేతలు ప్రశ్నించారు. సమన్వయ లోపంతో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయని బోండా వివరణ ఇచ్చారు. అధినేత మాటకు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తిని కాదని బోండా స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని బోండా ఇచ్చిన వివరణకు అధిష్టానం సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరుపై కొన్ని దుష్టశక్తులు వక్రీకరించి ట్రోల్ చేశాయని బోండా ఉమా అన్నారు. విపరీతమైన ట్రోల్స్ దృష్ట్యా పార్టీకి ఏమైనా నష్టం జరిగిందా అని భావించి తనను పిలిచి వివరణ కోరారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటారని హామీ ఇచ్చినట్లు బోండా ఉమా తెలిపారు. 25వ తారీఖు గుంటూరులో ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభకి నేను వెళ్ళటం, అక్కడ నేను వెళ్ళాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నేను కూర్చున్న సీట్లో నా దగ్గరికి వచ్చాడు. ఆయన పలకరించాడు, మాట్లాడుకున్నాం. జనసేన వాళ్ళు వచ్చారు, అలాగే వైసీపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. మేము వెళ్ళిన పని సంస్కరణ సభలో నివాళులు అర్పించాం. మమ్మల్ని పిలిచారు కాబట్టి, కాపు జేఏసీ తరఫున ఆ కార్యక్రమం చేశారు కాబట్టి వెళ్ళాం. దాన్ని విపరీత అర్థాలు తీసి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేసిన దానివల్ల రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారితో సమావేశం ఈరోజు వివరణ ఇవ్వమన్నారు. నన్ను వారికి పూర్తిగా వివరణ ఇచ్చాం. జరిగిన విషయాన్ని వక్రీకరించడం వల్ల కోఆర్డినేషన్ ప్రాబ్లం తప్పితే ఎవరు ఎక్కడ ఇది చేయలేదు. భవిష్యత్తులో కూడా మళ్ళా ఇలాంటి సంఘటనలు వైసీపీ ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి మీటింగులకి ఏదైతే పార్టీ స్పష్టమైన ఆదేశాలు ఇప్పుడు వచ్చినాయో దాన్ని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చూసుకుంటామని చెప్పి స్పష్టంగా పల్లా శ్రీను గారికి, రామానాయుడు గారికి చెప్పడం జరిగింది.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. కుప్పం ప్రభుత్వాసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తున్న తిరుపతి స్విమ్స్ వైద్యులను అభినందించారు. గుడిపల్లి మండలంలోని అగరం, యమగానిపల్లె గ్రామాల్లో మహిళలతో మాట్లాడారు. అనంతరం పీఈఎస్ వైద్య కళాశాలలో నిర్వహించిన లిటిల్ ఛాంప్స్ రైజ్ అండ్ షైన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. Success is not built in a single day. It's not what you do it in one day. The success is built with consistency. Consistency of your work, your studies. That is what is going to make you reach your goals. The world gives you a lot of opportunities. Opportunities will never wait for you. When you get good opportunities, please grab it, take it, and move on in your life. The same way as you grow big or get into big jobs or lead a country or nation or a state, you all should learn to give back to the society, give back to your motherland. Let it be small or big. గుండెలో నరసింహుడి రూపం, పెదవులపై గోవిందుడి నామం, అడుగులన్నీ అప్పన్న వైపు, అలుపు సొలుపు లేదు, రాళ్ళు రప్పలు ఉన్నాయనే భయం లేదు. సింహగిరి నాథుడి దర్శన భాగ్యం పొందాలనేదే అందరి ఆశ. అందుకే 32 కిలోమీటర్ల సింహాచల గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. విశాఖలోని సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మంగళవారం సూర్యోదయానికి ముందే తొలిపావంచ వద్దకు వేల సంఖ్యలో చేరుకున్నారు. అక్కడ కొబ్బరికాయలు కొట్టి 32 కిలోమీటర్లు ఉన్న గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. తొలిపావంచ వద్ద ఆలయ పారంపర్య ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు రథానికి పూజలు చేశారు. రథం వెంట వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. విశాఖలో వాతావరణం మేఘావృతమై ఉండటం వల్ల మరింత ఉత్సాహంగా భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. గిరి ప్రదక్షిణలో 6 నుంచి 7 లక్షల మంది పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ప్రదక్షిణ మార్గాన్ని 7 జోన్లు, 28 సెక్షన్లుగా విభజించారు. ప్రతి సెక్షన్కు పోలీసు, జీవీఎంసీ అధికారులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. మరోవైపు ఈ 2 రోజుల పాటు అప్పన్న దర్శనం, బస్సు సౌకర్యం ఉచితంగా కల్పిస్తున్నారు. భక్తులతో పాటు వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మేము గిరి ప్రదక్షిణకు వస్తాము. మాకు ఈ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఎవ్రీ ఇయర్ కూడా. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసామంటే మనం ఏదైతే మొక్కుకుంటామో అది కన్ఫామ్ గా సింహాద్రి అప్పన్న ద్వారా మనకి ఆ మొక్కులన్నీ చెల్లిస్తాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందుకే ఎవ్రీ ఇయర్ మేము వస్తూ ఉంటామండి. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని చాలా బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం బాగా చేస్తున్నారు. ఈ సంవత్సరం క్లైమేట్ కూడా మాకు సహకరిస్తుంది. ఇప్పుడు 4గోసారి చేస్తున్నాను గిరి ప్రదక్షిణ. ప్రతి సంవత్సరం చేస్తాము. ఇది 4గోసారి. ఇది చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని అందరి నమ్మకం. మాకు కూడా చాలా మంచి జరిగింది. మేము ఇది 7th టైం అండి. ఇది ఎవ్రీ టైం కూడా సరే గిరి ప్రదర్శన చేసే సందర్భంలో చల్లని వాతావరణం ఉంటుంది, వర్షం కూడా పడుతుంది. అది స్వామివారి మహిమ అని అనుకోవాలి. బికాస్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా కోరుకొని గిరి ప్రదర్శన చేస్తే తప్పకుండా నెరవేరుతుంది. కొద్ది రోజుల్లోనే తప్పకుండా కోరిక అనేది నెరవేరుతుంది. మనకి ఆరోగ్యం కూడా బాగుంటుందని ఒక నమ్మకంతో వస్తున్నాం సార్. మా ఏజ్ కి ఇలా నడుస్తున్నామంటే గ్రేట్ అండి. ఆ దేవుడిచ్చిన శక్తేనండి, అది మహిమేనండి. చాలా బాగుందండి. ఇది మేము 3 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అన్ని ఏర్పాట్లు మట్టి బాగానే చేసిందండి గవర్నమెంట్. చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం చూసినా నాకు చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే చాలా ఎక్కువగానే ఉంది. చాలా బాగుంది. మాకు వెనక నుంచి పుష్ చేస్తున్నట్టుగా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. ఐ థింక్ విత్ హనుమాన్జీస్ గ్రేస్ ఐ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు ఫినిష్ ఇట్. ప్రభుత్వం, అధికారులు చేసిన ఏర్పాట్లపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏటా ఏర్పాట్లు ఇలాగే చేయాలని కోరుతున్నారు. ఏర్పాట్లన్నీ చాలా బాగుంది.